ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము సోమవారాన్ని ఉదయకాల సమయాన్ని ప్రభు ఇచ్చారు. గడిచిన వారమంతా కాచి కాపాడి నిన్నటి దినాన పునరుద్ధాన దినము అద్భుతంగా జరిపించుకొని మరొక నూతన వీక్లో నూతన వారంలో ప్రవేశపెట్టాడు. ఈ వారమంతా ప్రభు సన్నిధి మీకు తోడుగా రావాలని, మీ ప్రతి ఆలోచన ఆయన సఫలపరచాలని, అంటే దేవుని చిత్తమైన ఆలోచన, దేవుని సంకల్పంలో ఉన్న ఆలోచన సఫలపరచాలని నేను ప్రార్థిస్తున్నాను. రండి ప్రియా దైవజన్మ, ఈ దినం కొరకు సిద్ధపరచబడినటువంటి ఒక వాక్యం చదువుకుని క్లుప్తంగా దైవ ధ్యానము చేద్దాం. అపోస్తులుడైన పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాము. తన నిత్య మహిమనకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధి యగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, యేసయ్యా వందనాలు. చదవబడిన వాక్యాన్ని ఇరిచి మాకు వడ్డించి మాతో మాట్లాడి మహిమ పొందమని యేసునామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, పరిశుద్ధ ఆత్మదేవుడు మన జీవితంలో ఎన్నెన్నో కార్యాలు చేస్తూ, ఎన్నెన్నో అద్భుతాలు చేస్తూ, ఆయన నిత్య మహిమలో మనం ఉండాలని, ఆ నిత్య మహిమకు మనము చేరాలని, ఆ తరిగిపోని మహిమ అంటే కొంతసేపు మహిమ ఉండి కొంతసేపు ఉండని మహిమ కాదు, లేకపోతే మనము పొందుకొని విడిచిపెట్టుకునే మహిమ కాదు, ఇక నిత్యం ఉంటుంది మహిమ. ఆ మహిమకు నన్ను పిలిచాడు. ఆ మహిమలో నీవు నేను ఉండాలని పిలిచాడు. ఆ నిత్య మహిమకు పిలిచినటువంటి సర్వకృపానిధి యగు దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏమిటి అంటే, కొంచెము కాలం శ్రమలు వస్తాయి, కొంచెం కాలం బాధలు వస్తాయి, అవి అందరికీ వస్తాయి, వాటికి మీరు భయపడకండి, వాటికి మీరు భీతి చెందకండి, వాటికి మీరు దడిచిపోకండి అని పేతురు భక్తుడు తెలియచేస్తున్నటువంటి ఈ మాటలు గమనించండి దైవజనాంగమా. తెలియచేస్తూ ఆయన రాస్తున్న మాటలు, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధి యగు దేవుడు కొంచెం కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును. తానే మిమ్మల్ని పూర్ణంగా చేసి స్థిరపరిచి బలపరుచును. కాబట్టి భయపడకండి. అసలు ఈ మాట ఎందుకు రాయాల్సి వచ్చింది? కొంచెం కాలమేనండి శ్రమలు, మిమ్మల్ని బలపరుస్తాడు, మిమ్మల్ని స్థిరపరుస్తాడు అంటే, ముందు వీళ్ళు ఏం చేస్తారంటే బలం కోల్పోయారు. ముందు వీళ్ళకి ఏముందంటే స్థిరము లేదు, అస్థిరులై ఉన్నారు, అటు ఇటు కొట్టుకొని పోతున్నారు, రెల్లు ఊగినట్లు ఊగుతున్నారు, గాలికి ఆకులు ఊగినట్లు ఊగుతున్నారు. కాబట్టి ఇటువంటి అస్థిరమైన పనులు చేయకండి, దేవుడు మిమ్మల్ని స్థిరపరిచే దేవుడు ఉన్నాడు, మీరు భయపడకండి అని ధైర్యం చెబుతున్నాడు. కొంచెం కాలమే, ఓర్చుకో, కొంచెం కాలం అని చెబుతున్నాడు. ఇటువంటి శ్రమలు మీకు మాత్రమే కాదు, మీకు ముందున్నటువంటి సహోదరులకు వచ్చాయి అని ఆ 9వ వచనంలో పేతురు భక్తుడు తెలియజేస్తున్నాడు. లోకమందున్న మీ సహోదరులు అందరి యందు ఈ విధమైనటువంటి శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని వెదిరించుడి. ఎవరిని? సాతాన్ని వెదిరించండి. ఎప్పుడు ఎదిరిస్తారంట? విశ్వాసమందు స్థిరులు, కదలని వారైనప్పుడు. అయితే కదలకుండా ఉండాలంటే ఏం చేయాలంటే బలం కావాలి. ఎవరు బలం అంటే పరిశుద్ధాత్మని బలం కావాలి.
అంత మాత్రమే కాదు, జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం ఎవరిదంటే దేవుని జ్ఞానం కావాలి. అంత మాత్రం కాదు, బుద్ధి బలం కావాలి. ఆ బుద్ధి బలం ఎవరిస్తారంటే దేవుడిస్తాడు అని ఇక్కడ కొలస్సీ పత్రికలో పౌలు భక్తుడు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠము. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనములో, బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నాయి అని లేఖనము సాక్ష్యం ఇచ్చుచున్నది. దైవ జనాంగమా, దయచేసి ప్రతి ఒక్కరి విషయాన్ని గమనించవలసిందిగా మనం చేస్తూ, ఇది సాతాను వాడు ఏం చేస్తాడంటే మనల్ని భయపించడానికి, బెదిరి పెట్టడానికి మాయతంత్రాలు చేస్తాడు. ఏమండి, వేషం వేస్తాడు, నాటకాలు ఆడతాడు. వాడు సింహం వలె వస్తాడంట, గర్జించు సింహం వలె. వాడు గర్జించడానికి వాడికి మచ్చలు లేవు. వాడు సింహమే కాదు, వాడు నటించేవాడు, వాడు బెదిరించేవాడు. వాడు బెదిరింపులకు భయపడక ఎదిరించండి వాణ్ణి అని పేతురు భక్తుడు తెలియజేస్తున్నాడు. ఇలా ఎదిరించి దేవుని సన్నిధిలో నిలబడితే ఏమి లాభమో అనుకుంటున్నారా? ఎంత లాభమో చూడండి. దైవ జనాంగమా, జకరియా గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనము, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దాన్ని భద్రముగా గైకొనిన ఎడల నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవగదువు. మరియు ఇక్కడ నిలువబడు వారికి కలిగినట్లు నా సన్నిధిన నిలుచు భాగ్యము నీకిత్తును. నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును అని ఇక్కడ లేఖనము సాక్ష్యం ఇచ్చుచున్నది. దైవ జనాంగమా, దేవుని ప్రజలారా, ఈ విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా గమనిస్తూ మరి దేవుడు చెప్పిన మాట వినాలి, దేవుని మార్గంలో నడవాలి. ఈ వారమంతా మీరు ధైర్యము కలిగి, బలము కలిగి దేవుని మార్గములలో నడవాలని పరిశుద్ధాత్మ దేవుడిస్తున్న పిలుపుది. ఈ పిలుపును గమనించి ప్రతి ఒక్కరూ దేవునిని అడుగుతూ దేవుని సన్నిధిలో నడిస్తే నీకు కలిగే లాభం ఏంటో తెలుసా? పేతురు భక్తుడు ఏ లాభం కలిగిందో చెప్పాడు. నిత్య మహిమకు వారసులగటానికి, నిత్య మహిమకు కారుకులు అవటానికి, నిత్య మహిమలో నివాసము చేయటానికి మిమ్మల్ని పిలిచిన వాడు సర్వకృపానిధి యగు దేవుడని పేతురు అంటున్నాడు. ఇక్కడ యెహోషువ యాజకుడితో చెబుతున్న మాట ఏంటి తెలుసా? నా మందిరం మీద నువ్వు అధికారమై ఉంటావు. అంత మాత్రమే కాదు, నా ఆవరణను నువ్వు కాపాడుతావు. ఎప్పుడు కాపాడుతావు తెలుసా? నా మార్గంలో నడిచినప్పుడు అని ఇక్కడ లేఖనము సాక్ష్యం ఇచ్చుచున్నది. ఎవరితో ఈ మాట చెబుతున్నాడు? యాజకుడైన యెహోషువ. 6వ వచనం, అదే 3వ అధ్యాయము జకరియా గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనంలో, అప్పుడు యెహోవా దూత యెహోషువకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవగదువు. మరియు ఇక్కడ నిలువబడు వారికి కలిగినట్లు నా సన్నిధిన నిలుచు భాగ్యము నీకిత్తును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా సన్నిధిన నిలిచే భాగ్యం ఇస్తానని అక్కడ దేవుడైన యెహోవా యేసు ప్రభువారు యాజకుడైన యెహోషువ తెలియజేస్తున్నమాట. ఈరోజు మొదలుకొని మనము దేవుడు చెబుతున్న మాటను గైకొని మన ముందున్న దినాలన్నీ ఎలా నడవాలంటే దేవుని మార్గంలో నడుస్తూ దేవుని కొరకు జీవిస్తూ వెళ్తూ ఉంటే ఇక్కడ దేవుడు తన కృపను మనకు అనుగ్రహిస్తాడని పేతురు భక్తుడు తెలియజేస్తున్నాడు. చదువుకున్న మూలవాక్యము, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధి యగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును. అంటే ఎందుకు ఈ మాట చెబుతున్నాడు అసలు అంటే 9వ వచనానికి వెళ్ళాలి. ఆ పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో, లోకమందున్న మీ సహోదరులందరూ
ఈ విధమైన శ్రమలే నెరవేర్చుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి. విశ్వాసంలో స్థిరులై ఉంటేనే వాడిని ఎదిరించగలము అని ఇక్కడ పేతురు భక్తుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆయన సర్వకృపానిధి దేవుడు, ఆయన మహిమకు నిన్ను నన్ను పిలిచాడు. అది గుర్తుపెట్టుకొని వాక్యం హృదయంలో ఉంచుకొని ధ్యానము చేస్తూ సాతాను బెదిరింపులు, ఈ శోధనలు, కష్టాలు, నష్టాలు యేసు నామముల పో అని ఎదిరించాలి. ఆయన బలమునిస్తాడు. ఆయన బలమును పొందుకో, ఆయన అడుగు జాడలు నడు, ఖచ్చితంగా విజయాలు సాధిస్తాము. భయపడక దేవుని బిడ్డ, దిగులు పడక, చింతపడక, ఆయన మీద నీ చింతలన్నీ వేయి. చింతలన్నీ బాపేస్తాడు, నిన్ను హత్తుకుంటాడు, ఓదారుస్తాడు. ఆయన నీకు తోడుగా ఉంటాడు, మనకు తోడుగా ఉంటాడు. రండి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, ప్రేంగల తండ్రి, స్తోత్రాలు. ఇతబడిన వాక్యం ఫలింపచేసి మహిమ పొందమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.